ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు మరకాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రవిచంద్రారెడ్డి గారు, ఒక రకంగా ఇది టఫ్ టైమే, ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో డీబీటీ పథకాలకు ఈసీ బ్రేక్ వేయటం, అనుమతి నిరాకరించకపోవటం, ఒకవేళ పథకాల ద్వారా నగదు బదిలీ జరగకపోతే ఖచ్చితంగా లబ్ధిదారులు ప్రభుత్వం వైపు చూసే వాతావరణం. మీరైతే ఈసీకి లేఖ రాశారు, ఏం జరగబోతుంది, మీ అంచనా ఏంటి? నమస్కారం సతీష్ గారు, మీకు విద్యాసాగర్ గారికి అలాగే 10 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. సో ఏదైతే నడుస్తున్న పథకాలకు నడుస్తున్న ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ఈ పథకాలకి ఈసీ ఆమోదం తెలపకపోవడం కొంచెం బాధాకరం. కానీ ఆ విధంగా కానీ కంక్లూజివ్ గా చెప్తే మొన్నటికి మొన్న కోడ్ అమల్లో ఉన్న ఏదైతే వాలంటీర్లకు సంబంధించి అబ్జెక్షన్ పెట్టిన తర్వాత, చంద్రబాబు నాయుడు రాక్షసానందం పొందిన తర్వాత ఈ 1వ తేదీ కూడా బ్యాంకులకి ట్రాన్స్ఫర్ అయినాయి. వృద్ధులకి 74% మందికి బ్యాంకులకి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినాయి అమౌంట్ ఏదైతే ఉందో పెన్షన్ అమౌంట్. సో నగదు బదిలీ అనే దాని మీద వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే అవ్వాతాతలకు కూడా వచ్చే నెల ఏదైతే జూన్ 1 ఉందో ఆ విధంగా ట్రాన్స్ఫర్ కూడా కాకూడదని చెప్పి అవ్వాతాతల మీద కక్ష తీర్చుకుంటున్న తెలుగుదేశం పార్టీని ఏమనాలో అర్థం కాదు. వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు, ఈసీ వెంటనే ఆమోదిస్తుంది. నష్టపోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా చాలా చిన్న చిన్న వృత్తులు, లేకపోతే అత్యంత అవసరార్థం వాడుకునే చిన్న చిన్న అమౌంట్లు ఇస్తారు. అవి పెద్ద పెద్ద అమౌంట్లు కాదు. దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంది. 5 ఏళ్ల నుంచి అమలవుతున్న పథకాలు కోడ్ పేరుతో ఒక 3 నెలలు 2 నెలలు పైన ఏదైతే ఉందో అది ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక పథకానికి ఒక రకంగా, ఇంకో పథకానికి ఇంకో రకంగా ఉండకూడదు అనేది మా మాట. ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్లు అయితే ఇచ్చాం, చేయూతకు సంబంధించి కొన్నిటికి ఏదైతే మేము ఇస్తున్నామో అది కూడా నగదు బదిలీయే. మిగతా వాటిని అడ్డుకోవడం ఏంటి? అంటే కొన్ని వర్గాలకు న్యాయం జరగకూడదనా? ఈబీసీలకు కానీ వాళ్ళకి కానీ ఏది న్యాయం జరగకూడదా? ఏంది ఈ వివక్ష? ఈసీ కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకదానికి ఒక స్టాండర్డ్ ఎట్లా? అన్ని కూడా మేము నగదు బదిలీ అనేది ఈ రోజు కొత్తగా చేస్తున్న ప్రయోగం కాదు. నగదు బదిలీ అనేది పాత మాట. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, వాట్ ఎవర్ ద అమౌంట్ ఇన్ నేమ్ ఆఫ్ ఎనీ స్కీమ్, వీఆర్ ట్రాన్స్ఫరింగ్ దట్ అమౌంట్ transparently, very transparently to their accounts, not only from this 2 months or 1 month, but all the months in our government. సో ఖచ్చితంగా కూడా మేము చేసే పనిలో ఎక్కడ దాపరికం లేదు, మధ్య దళారులు లేరు. ఇది కొనసాగుతున్న ఈ ప్రక్రియని పేదోళ్ళు నోరు కొట్టడం అని మేము అంటున్నాం. అందుకే ఈసీని పర్మిషన్ ఇవ్వమని లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈసీ అనుమతిస్తుంది ఎగ్జిస్టింగ్ పథకాలకని నేనైతే నమ్ముతున్నాం సార్. మేము అంటే రవిచంద్రారెడ్డి గారు, ఇక్కడ సమస్య ఎలా ఉంటుందంటే చాలా సెన్సిటివ్. ఒకటి, ఎన్నికల కోడ్ కారణంగా ఆపామని చెప్పడానికి ఈసీకి రైట్ ఉంటుంది. లేదు, ఇది పాత పథకాలే, ఈ పథకాలు కొనసాగించండి, ప్రతి నెల ఈ పథకాల ద్వారా, లేదంటే మీరు కొన్ని పథకాలు కొందరికి 3 నెలల్లో, కొందరికి 6 నెలలకో, లేదంటే సంవత్సరంలో ఒకసారి పడే, ఇలాంటి చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ పెట్టాలని మీరంటారు. కానీ ఇక్కడ మధ్యలో లబ్ధిదారులు ఏమైపోతారన్నదే ఇక్కడ ప్రశ్న. ఈసీ ఏమో ఎన్నికల కోడ్ని కారణంగా చూపుతుంది, అలాగే విపక్షాలు ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ ఉండేటప్పుడు కంప్లైంట్లు చేస్తున్నాయి. మీరేమో పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటారు. ఏం జరగబోతుంది సార్? ఎగ్జిస్టింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా పెట్టినవైతే ముఖ్యంగా వాటికి అనుమతి నిరాకరించినా తప్పలేదు. కానీ ఎగ్జిస్టింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పుడు పెన్షన్ కూడా ఉంది సార్. పెన్షన్ కూడా డీబీటీ కదా. ఈ వంకతో రేపు జూన్ 1వ తేదీ అవాతాత్తలు వాళ్ళకి ఓటేయలేదని కక్ష తీర్చుకోవడం కోసం ఒక కోడ్ అనేది ఎత్తేసే వరకు ఆ పెన్షన్ రాకుండా చేసే దుర్మార్గమైన చర్యలకు కూడా తెలుగుదేశం పార్టీ కుట్రపూర్తిగా ప్రవర్తిస్తుంది. అందుకే మా మీద కంప్లైంట్లు ఏంటంటే, పేదవాళ్ళ నోటికాడికి చేరే వాళ్ళకి కనీస అవసరాలు ఖచ్చితంగా వాళ్ళకి చేరకూడదు అనేది ప్రతిపక్షం యొక్క పట్టుదల. ఖచ్చితంగా కూడా ప్రజల పక్షంలో ఉన్న మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పేదలకు మేలు చేయాలనే సంకల్పంతోనే మేము ఈసీకి లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తారని మేము అనుకుంటున్నాం. ఒక స్కీమ్ కి ఏదైతే డీబీటీ అనుమతించి మరొక స్కీమ్ కి డీబీటీ అనుమతించకపోవడం, 2 స్కీములు కూడా ముందు నుంచి రన్నింగ్ అవుతుండడం, దాంట్లో వివక్ష ఈసీ కనపడలేదా అని మేము అడుగుతున్నాం. అంటే మీ అంచనా ఎలా ఉండబోతోంది? ఒకవైపు ఏమో టీడీపీ దీని వెనక ఉందని ఆరోపిస్తున్నారు,
సార్, ప్రజలకు మేలు చేరే ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ఉమ్, తెలుగుదేశం పార్టీ అడుగడుగున యజ్ఞం చేస్తున్నప్పుడు మంచి కోరి, సమాజ కళ్యాణం కోరి, పేద ప్రజల బాగు కోరి, వాళ్ళ అవసరాల కోసం ఏదైతే స్కీమ్స్ ప్రవేశపెట్టామో వాళ్ళకి మేము చేస్తున్న మేలు అనే యజ్ఞంలో వాళ్ళు రాక్షసులాగా ఏదైతే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో, యజ్ఞ ఫలం ఎప్పుడు కూడా లోక కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మేలు జరుగుతూ వచ్చింది, జరుగుతుంది కూడా ముందు ముందు. ఉమ్, ఎందుకంటే మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి. తాత్కాలికంగా అయినా వాళ్ళకి ఇబ్బందులు కలిగించాలి. వీళ్ళు ప్రజల్ని ప్రజల్లాగా చూడటం లేదు సతీష్ గారు. ఉమ్, ముఖ్యంగా అవ్వాతాతల్ని మొత్తం ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు. వీళ్ళు ఇటు మనకు ఓటు వేయరు. ఉమ్, అదే విధంగా ప్రతి ఒక్క సెక్టర్ ని వీళ్ళు ఏదైతే ఎంచుకొని టార్గెట్ చేస్తున్నారో ఉమ్, వాళ్ళు టార్గెట్ చేసే కొంది మరింత మెజారిటీలతో, ఉమ్, మరింత గొప్పగా మేము ఏదైతే ఇప్పటికే మా అంచనా ప్రకారం 160 సీట్లు పైగా మేము గెలుస్తామని అనుకుంటున్నామో, ఉమ్, ఈ రోజు బ్యానర్ ఐటమ్ గా వాళ్ళ పేపర్ లో రాసేసుకున్నారు 160 పైగా వాళ్ళు గెలుస్తున్నారంట. ఉమ్, ఏ సర్వేలో కూడా కనీసం మా దరిదాపుల్లో కూడా లేని వాళ్ళు 160 పైన గెలుస్తున్నారని బఫోన్ బ్యాచ్ లాగా ఏదైతే చెప్పుకుంటారో, ఉమ్, ముఖ్యంగా పెద్ద జోక్ ఈ రోజు. ఉమ్, అంటే రోజుకో రకమైన ప్రచారం. మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో గాని, పురంధేశ్వరి గారి గాని ఫోటో గాని లేదు. ఓకే. 3 పార్టీలు 2 పార్టీలు అయిపోయాయి. ఉమ్, రోజువారీ ఎల్లో పత్రికల్లో వచ్చే ఫ్రంట్ పేజ్ యాడ్ లో ఒక్క చంద్రబాబు నాయుడు ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. పేరు కూటమి, వాళ్ళకి రాబోయేది మాత్రం ఘోరమైన ఓటమి. ఓకే. రవిచంద్ర రెడ్డి గారు ప్రతిదానికి టీడీపీ మీద ఆరోపణలు చేయటం, బీజేపీ మీద ఆరోపణలు చేయటం, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేయటం సహజం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ఒక ఓటమి భయంతో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో చేస్తున్నారు, ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆరోపణలు. సార్, మేము ఊహించుకోవచ్చు, ఉమ్, ఎందుకంటే ఎక్కువ ఊహించుకోవచ్చు, తక్కువ ఊహించుకోవచ్చు, కానీ జనాలు తీర్పిస్తారు. ఉమ్, కానీ వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పడ్డంలా. ఉమ్, మీరు చెప్పండి సార్, మేనిఫెస్టో మీద 2 ఫోటోలు ఉన్నాయా లేదా? ఉమ్, పేరుకి 3 పార్టీలు కొంటాం కదా. ఉమ్, అంతేకాదు ప్రతి అడ్వర్టైజ్మెంట్ లో బాబుని మళ్ళీ రప్పిద్దామని వేసుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఊసు ఫోటో ఎక్కడా లేదు కదా. అంటే ఉన్నది చెప్పడం తప్ప సార్, ఉమ్, వాళ్ళు చేస్తున్న పని చెప్పడం తప్ప. వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7 అన్ని బోగస్ హామీలు. ఉమ్, ముఖ్యంగా గతంలో 650 హామీలు ఇచ్చి ఒక్క హామీ అమలు చేయాల. అంతేకాకు కలలు కనొచ్చు విద్యాసాగర్ గారు, కానీ పగటి కళల గండం పరమ దారుణంగా ఓటమి ఎదుర్కోవడం అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యాషన్. ఉమ్, ముఖ్యంగా ఏప్రిల్ 13న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన రోజు నిర్ణయం అయింది వాళ్ళ ఫలితాల సంఖ్య. ముఖ్యంగా మే 13న పోలింగ్ ఉంది. జూన్ 4వ తేదీన వాళ్ళకి కూటమి మొత్తానికి కలిపి 13 సీట్లు ఇస్తారు. ఉమ్, ఖచ్చితం ఇది. కాబట్టి డబుల్ డిజిట్ లో కూడా రాని తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా బీజేపీ పార్టీ విలీనం చేసుకోబోతుంది. ఓకే. కొత్త పేరుతో వచ్చింది, విలీనం చేసుకుంటుంది ఆ 2 పార్టీల్ని. ఉమ్, మీరు చూస్తారు. ఎందుకు ఇప్పుడు జూన్ 4 తర్వాత ఖచ్చితంగా ఆ రోజు మధ్యాహ్నానికి టీడీపీ అనే పార్టీ తూర్పు తిరిగి దండం పెడుతుంది. ఉమ్, దీంతో ఎటువంటి సందేహం లేదు సార్. మేము చేసిన పనులు చెప్పుకోవడానికి ఒక 45 మినిట్స్ స్పీచ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిది, దాంట్లో 40 మినిట్స్ ఉమ్, మేము చేసిన ప్రగతి గురించి చెప్పి 5 నిమిషాల పాటు వాళ్ళు మమ్మల్ని ఏదైతే విమర్శిస్తారో వాటిని తిప్పికొట్టేదానికి మేము విమర్శలు చేస్తున్నాం. మేము విమర్శలతో పబ్బం గడుపుకోవట్లే. ఓకే. సంక్షేమం అందించే ముఖ్యమంత్రిని ఓకే. సైకో అన్నప్పుడే వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది సార్. ఉమ్, ముఖ్యంగా ఏంటంటే ఆయన 14 సంవత్సరాలు అందించిన పాలన, గత పాలన అంతా కూడా సైతాన్ పాలన. ఉమ్, చంద్రబాబు నాయుడు అలాంటి పాలన చేశాడు కాబట్టి ఏం చేశాడో ఆ 14 ఏళ్లలో ఒక 2-3 పథకాలు చెప్పవా అంటే హైదరాబాద్ కట్టాయంటాడు. హైదరాబాద్ కట్టేది ఏంటి సార్? అదేమైనా బిల్డింగా? ఉమ్, ఏం సార్ ఈ జోకులు ఏంటి? సునామీని కంట్రోల్ చేయడం ఏంటి? ఓకే. కోవిడ్ రాకుండా ఆపేయడం ఏంటి? లేకపోతే లేనిపోయిన అమరావతి మొత్తాన్ని ఏసీ చేయడం ఏంటి? అమరావతి అంటే ఒక బస్సు అనుకున్నాడా ఏంటి? ఉమ్, ఈ విచిత్రమైన వాదన, చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి, ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి ఓకే. ఎదురుగా ఉన్న జనాలు ఓటేయరని ఆయన పల్స్ గమనించి ఓకే. ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటున్నాడంటే ఉమ్, జనాలకు ఏదైనా మేలు గురించి చెప్పాలి. జనాలను రెచ్చగొట్టి ఓకే. జనాల ముందు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఏమన్నా పసందా సార్? ఓకే. ఆయన నేను ఎందుకు తగ్గానంటే ఆయన ఆ ఆయన విధంగా గిచ్చుకుంటాడు వ్యాఖ్యలు చంద్రబాబు. చేసినందుకు మీరు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఓకే, రాజకీయంగా మీరు 2 పార్టీల మధ్య అది నడుస్తుంది. చంద్రరెడ్డి గారు, వదిలిపెట్టి కొత్తగా ఏముండవు దాంట్లో. రామచంద్ర రెడ్డి గారు, అది పథకాలకు నిరంతర ఈసీ ప్రక్రియ బ్రేక్ అది. వేయటము సర్వసాధారణము. ఇది ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగేదే. గతంలో తెలంగాణలో కూడా మనం చూసాము. రైతు భరోసాకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి ఈసీ బ్రేక్ వేసిన అంశాన్ని ఈరోజు టీడీపీ ప్రస్తావిస్తోంది. దానికి టీడీపీ విపక్షాల కారణం ఎలా అవుతాయన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. సార్, సర్వసాధారణం అయితే వీళ్ళెందుకు సార్ లేఖ రాసి వెంబడబడ్డాం? ఉమ్, సర్వసాధారణంగా వాళ్ళు కోడ్ ప్రకారం చర్య తీసుకుంటారు కదా. ఉమ్, సర్వసాధారణం కాదు. ఇక్కడ పేదలకు లబ్ధి జరగకూడదు. పేదవాళ్లలో వీళ్ళని ఓట్ బ్యాంక్ గా జగన్మోహన్ రెడ్డి వారి ఓట్ బ్యాంక్ గా చూస్తున్నాడు. ఉమ్, ఇది పేదలు పెత్తందారుల యుద్ధం అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో పేదల మీద వీళ్ళకి కక్ష ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఏదైతే ఇందాక
విద్యాసాగర్ గారు చెప్పారు, మోడీ ఫోటోతో వీళ్ళకేం పని, పవన్ కళ్యాణ్ అంటే పేరు కూటమి ఏర్పరిచి 3 పార్టీల్లో ఒక పార్టీ మేనిఫెస్టోలో మాయం, రెండో పార్టీ అడ్వర్టైజ్మెంట్ లో మాయం, మూడో చర్య ఏంటో తెలుసా సార్, పొరపాటున వీళ్ళు అధికారంలోకి వస్తే మేనిఫెస్టో మాయం, ఎటు రారు అనుకోండి. పోయినసారి మేనిఫెస్టో మాయం, వెబ్సైట్ నుంచి తీస్తారు, పార్టీ వెనకాల గొయ్యి తీసి పాతేశారు, ఎక్కడ మేనిఫెస్టో దొరకకుండా చేశారు ప్రజలకి. ఖచ్చితంగా కూడా అందుకే మేము దాన్ని కూడా చూపిస్తూ తిరుగుతున్నాం కదా, వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ హామీ పత్రం. సార్ 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా పుట్టిన ప్రతి ఆడపిల్లకి జమ చేసే బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి సంతకం పెడితే, ముగ్గురు సంతకం పెడితే, ముఖ్యంగా 2014 నుంచి 2019 దాకా ఒక ఆడపిల్ల కూడా ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదా సార్? ఎందుకు సార్ ఉత్తుత్తి హామీలు ఇస్తారు? వాళ్ళు ఇచ్చేయన్ని ఉత్తుత్తి హామీలు, బోగస్ మేనిఫెస్టో పేరుతో మ్యానిపులేటెడ్ ఫెస్ట్ ఏదైతే ఏర్పాటు చేస్తాడో, విందు పెడతామని బొంద పెట్టే రకం చంద్రబాబు. ఖచ్చితంగా కూడా ఏది నమ్మదగ్గ వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అంటేనే. మోసానికి పర్యాయ పదం, అబద్ధానికి అనైతికానికి అద్దంలో చూసుకుంటే చంద్రబాబే కనపడతాడు ఎవరికైనా. కాబట్టి చంద్రబాబును వద్దనుకున్నారు, వద్దు బాబో వద్దు అని రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ రోజు నుంచి 9 రోజుల్లో పోలింగ్ ఉంటుంది. ఉదయం 10:30 కల్లా మనకు ఓట్లు పట్టడం లేదని తెలుస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా 2 గంటల కల్లా ఏజెంట్లు కూడా పారిపోయే రోజు వాళ్ళకి దగ్గరలోనే ఉంది. కరెక్ట్ గా 9వ రోజు మిడ్ డే డిబేట్ ఏదైతే మీరు పెడతారో 1:30 to 2, దాంట్లో నన్ను దయచేసి పిలవాల్సిందిగా కోరుకుంటున్నా. అప్పటికే వీళ్ళకి అర్థం అయిపోద్ది సినిమా ఏందో. ఓకే. భారీ అంచనాలతో, భారీ ఆశలతోనైతే ఉన్నారు మీ మాటలు బట్టి. 100% సార్, వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ పీపుల్ ఎప్పుడు కూడా విశ్వాసంగా ఉంటారు, అంటే బాగా మంచిగా చేసిన వాళ్ళని ఆదరిస్తారు సార్. అందుకే జనం మీద మాకు నమ్మకం, జనం మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారికి జనం మీద నమ్మకం. జనం కోసం ఆయన పని చేశాడు. అంతిమంగా ఈసీ తీసుకునే నిర్ణయమే ఫైనల్. కానీ ఈసీకి మేము చేసేది మానవతా దృక్పథంతో ఎగ్జిస్టింగ్ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి దయచేసి అడ్డుకోవద్దు. లబ్ధిదారులకి ఇది కొత్తగా చేస్తున్నది కాదు, ట్రాన్స్పరెంట్ గా ముందు నుంచి చేస్తున్నది. ఇదే విధంగా ముసలి వాళ్ళకి అపాతాతలకు కూడా ఈసారి కూడా బ్యాంక్ లో మేము వేసినట్టే వాళ్ళకి బ్యాంక్ ద్వారా ఏదైతే అందించాలనుకుంటున్నాం, మా లక్ష్యంలో స్పష్టత, ప్రజల మీద ప్రేమ ఉంది. వాళ్ళకి ఏంటంటే ప్రజలంటే ఓటు బ్యాంక్ సార్. ఆ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఏ సెక్టర్ లో అయితే వాళ్ళు ఓట్లు రావు అనుకుంటున్నారో వాళ్ళకి ఎవరికి లబ్ధి చేకూడకూడదు అనేసి కుట్ర ఏదైతే చేస్తున్నారో. ముఖ్యంగా నేను ఇందాక కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదని తీర్మానించింది చంద్రబాబు నాయుడు. ఆడపిల్ల అంటేనే వివక్ష, ఆడవాళ్ళంటే గౌరవం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు అన్నాడు సార్, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందని, అంటే ఆడపిల్ల పుట్టకూడదని ఆయన కోరిక. అంత దారుణమా సార్? మరి ఒక్క బిడ్డ కూడా పుట్టలేదా సార్? 25,000 రూపాయలు కనీసం 10 మందికైనా వేసాడు సార్. 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా వేయలేదంటే మహాలక్ష్మి పథకం ఎటువంటి దొంగ హామీలు ఇస్తారు సార్. అందుకని చంద్రబాబు నాయుడు నమ్మరు సార్. అందుకని మమ్మల్ని తిరిగి ఆశీర్వదిస్తారు. మేము చేసిన మేలు నచ్చి ఉంటే, మీకు చేరుంటే మమ్మల్ని తిరిగి ఆశీర్వదిస్తారు.